హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు గల్లీ టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్. సో మేము ఈ టాపిక్ ఎంచుకోవడానికి ప్రత్యేకంగా ఒక రీజన్ అనేది ఉంది, అది మీ తర్వాత చెప్తాము. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఎవరైతే ఈ పబ్జీ లవర్స్ ఉంటారో ప్లీజ్ స్కిప్ చేయండి ఈ వీడియోని అనేది. ఎందుకంటే వాళ్ళకి మనసులు కానీ వాళ్ళ మనోభావాలు బాగా దెబ్బతినే ఛాన్స్ అయితే ఉంది. సో దానికి నేనైతే ఏం చేయలేను. సో స్కిప్ చేయండి మీరు. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో అసలు పబ్జీ ఫ్రీ ఫైర్ ఎందుకు ఇంత ఘనంగా అసలు పబ్లిష్ చేస్తున్నారు, ఇంత ఘనంగా ఎందుకు ఆడుతున్నారు, దానికి ఇంత గ్రాఫిక్స్ పెట్టి దానికి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత ఘనంగా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు గవర్నమెంట్ కి. ఇంకోటి ఏంటంటే చైనాకి మనకి ఇంత ముందు లింక్ ఉందని చెప్పేసి పబ్జీ ద్వారా అని చెప్పేసి చైనాకి మనకి విడగొట్టారు. విడగొట్టిన తర్వాత ఎందుకు విడగొట్టారు? ఏదో గేమ్ ద్వారా మనం ఏదో డ్యామేజ్ అయితే అది కాదు, అంటే మన బయోడేటా వాళ్ళకంతా వెళ్ళిపోతుంది, దాని ద్వారా మిస్బిహేవ్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇదంతా రాంగ్. ఏదైతే జరగాల్సిందో అది జరుగుతూనే ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్ వచ్చేసి అసలు పబ్జీ ఫ్రీ ఫైర్ అసలు ఎందుకు ఆడుతున్నారు, సరే ఆడేది పక్కన పెట్టండి, అసలు ఎందుకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది అనే దాని మీద మేము డీప్ గా అనాలిసిస్ చేసి మీకు ప్రతి ఒక్కటి దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, అంటే దీన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే ప్రతిదీ మేము అనాలిసిస్ చేసి చెప్పాలనుకుంటున్నాము. సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకమాకండి, ఈ వీడియో చాలా బాగుంటది. ఈరోజు పబ్జీ గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నాం కదా. అసలు నువ్వు పబ్జీ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ దట్. యాక్చువల్లీ పబ్జీని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే చాలా సీక్రెట్స్ రివీల్ చేయొచ్చు ఇందులో. ప్రెసెంట్ యూత్ చిల్డ్రన్ ఎంత ఇంపాక్ట్ అయి ఉన్నారంటే బయటికి రాకుండా ఇంట్లోనే ఉండేలాగా ప్లాన్ చేశారు ఆ గేమ్. ఎందుకు అలా ప్లాన్ చేశారు, ఎవరు ప్లాన్ చేశారు, దీని వల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది అంటే ఒకప్పుడు యూత్ కి ఇప్పుడున్న యూత్ కి అప్పుడున్న చిల్డ్రన్ కి ఇప్పుడున్న చిల్డ్రన్ కి ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చిందంటే రీజన్స్ అన్ని ఈ గేమ్ ద్వారా చెప్పొచ్చు మనం. ఒక పబ్జీ కాదు, ఫ్రీ ఫైర్ కూడా, అంటే రెండు సేమే, అందరికి తెలుసు ఆ విషయం. సో నేను కూడా స్టార్ట్ చేశాను. నేను కూడా ఏమి పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడినోడే కాదు. 2019లో స్టార్ట్. నువ్వు కూడా ఆడావు? నేను కూడా ఆడా. 2019లో నేను ఆడినా. 1.5 year ఆడా నేను ఫుల్ గా. ఆల్మోస్ట్ దాంట్లో ప్లాటినం డైమండ్ అని ఉంటది, డైమండ్ వరకు వెళ్ళినా. ఆ తర్వాత నాకు గేమ్ గురించి మొత్తం అర్థమైపోయింది. అంటే అప్పుడు నాకు కొంచెం ఏజ్ తక్కువ ఉండొచ్చు, కానీ అప్పటికే నాకు గేమ్ స్ట్రాటజీ అంతా అర్థమయ్యి అసలు ఇది ఎందుకు ఈ ట్రాప్ లో పడినాం. పబ్జీ ఫ్రీ ఫైర్ అనేది ఒక ట్రాప్. అది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అది ఒక పెద్ద ట్రాప్. అంటే అందరూ అనుకుంటారు సరదాగా ఆడుకుంటున్నా కదా, ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి నార్మల్ గా ఇట్లా ఆడుకుంటే ఏముందిలే ఒక అర్ధ గంట అనుకుంటారు. ఒక గేమ్ వేద్దాం అంటాడు, గంటకు ఒకసారి కొంచెం టైం దొరికింది కదా గేమ్ వేద్దాం కాదు. నువ్వు అదే గేమ్ ఎందుకు ఆడుతున్నావు ప్రతిసారి? వేరే గేమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అడిగిన అనుకో వాడిని, నువ్వు ఎందుకు మళ్ళీ పబ్జీ ఆడుతున్నావు, వేరే గేమ్స్ ఆడొచ్చుగా అంటే వాడి రీజన్ ఉండదు, నాకు పబ్జీ అంటాడు. అలా అవ్వడానికి రీజన్ ఏందనేది నేను మొత్తం చెప్తా. ఇది జస్ట్ బేసిక్ డిస్కషన్ మాత్రమే. సో మేము యాక్చువల్గా ఇంకా డిస్కస్ చేయాలనుకుంటున్నాము. మేము ఇక్కడ రోడ్డు మీద ఉండడం వల్ల మాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సో మేము లొకేషన్ మారుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఒకసారి లొకేషన్ చూడండి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను. నీకు పబ్జీ అంటే ఏం ఐడియా ఉంది నీకు మామూలుగా? నాకు పబ్జీ అంటే చాలా మంది ఆడతారు అని తెలుసు. అయితే ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఏమైందంటే మా బావ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంటి పక్కన నైబర్స్ ఏం చేశారంటే సండే రోజు అబ్బాయికి హాలిడే పిల్లగా అయితే వాళ్ళ పేరెంట్స్ కి సంథింగ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే అబ్బాయికి చెప్పేశారు, ఇట్లా నీకు అన్నం రైస్ కర్రీ అన్ని చేసి పెట్టేశాము, సో తినేసి అని చెప్పేసి అన్నారు. సరే ఓకే అనేసి అన్న తర్వాత ఈ అబ్బాయి ఆ టైంలో వాళ్ళు వెళ్ళే మూమెంట్ లో గేమ్ ఆడుతున్నాడు, పబ్జీ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. గేమ్ ఆడుకుంటే సర్లే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ సాయంత్రం వచ్చారు. ఆ అబ్బాయి ఈవినింగ్ లో కూడా సేమ్ పొజిషన్ లో సేమ్ ప్లేస్ లో కూర్చొని ఉన్నాడు, గింత కూడా కదలదు ఇంచుమించు కూడా. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం అదే కూర్చొని ఆడుతూనే ఉన్నాడు. అయితే దీని ఎఫెక్షన్ ఎట్లా జరిగిందంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పడుకునేటప్పుడు నిద్రలో పబ్జీ అని కాల్చడం, కొన్ని రోజుల తర్వాత కళ్ళు అంతా ఇట్లా అయిపోయినాయి. ఆ అబ్బాయికి సర్జరీ చేయాలి, సంథింగ్ ఏదో చేయాలని చెప్పేసి పెద్ద ఇష్యూనే ఇట్లా జరిగిపోయింది. అసలు సర్జరీ దాకా వెళ్ళింది, అక్కడ దాకా పోయింది. ఇంత ఘోరంగా జరిగింది అసలు పబ్జీ గురించి. అసలు నీ ఉద్దేశం అసలు పబ్జీ అంటే అసలు ఏంది అది చెప్పు. పబ్జీ అనేది అందరూ గేమ్ అనుకుంటారు. అవును, పబ్జీ అనేది ఒక ప్లాన్. అది సోషల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు. గేమ్ డిజైన్ చేసిన వాళ్ళకి ఒక ప్లాన్ ఇస్తారు. ఏంటంటే గేమ్స్ కి ఎలా అడిక్ట్ అవుతారు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది అనమాట. ప్రతి గేమర్స్ కి తెలిసేది. గేమ్ డిజైన్ చేసే వాళ్ళు ఇప్పుడు మన మూవీ డైరెక్టర్లకి
ఎలాంటి మూవీస్ జనాలు ఇష్టపడతారు అనేది డైరెక్టర్ కి అర్థమవుతుంది. అలానే గేమ్ డిజైన్ చేసే వాళ్ళకి సోషల్ ఇంజనీర్స్ అని ఉంటారు. సోషల్ ఇంజనీర్స్ ఏంటంటే వీళ్ళు రీసెర్చ్ చేస్తారు అనమాట. గేమ్స్ కి ఎలాంటి గేమ్స్ కి ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి కాన్సెప్ట్ డిజైన్ చేసి అది తీసుకొని పోయి డైరెక్టర్లకు ఇస్తారు. ఏది గేమ్ డైరెక్టర్లకి. గేమ్ డైరెక్టర్లు ఏం చేస్తారు, దాని తగ్గట్టు కాన్సెప్ట్ డిజైన్ చేస్తారు. సో ఈ పబ్జి అనేది కూడా అలానే. అయితే దీంట్లో స్ట్రాటజీ ఏంటంటే ఇది ఒక గేమ్ లా చూస్తారు, కానీ ఇది ఒక ప్లాన్, ఒక సైకాలజీ ప్లాన్ ఇది. అంటే నేను ఒక ట్రాప్ లో దింపడానికి తయారు చేసిన ఒక స్ట్రాటజీ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ప్లాన్ సేమ్ ఈ ట్రాప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డైరెక్టర్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, ఒక్కరు ఉంటారు, మూవీ టైప్ లాగా ప్రతిది. లొకేషన్స్, సౌండ్స్, సౌండ్ ఎఫెక్ట్స్, దాంట్లో క్యారెక్టర్ డిజైన్స్, క్యారెక్టర్ వేసుకునే స్కిన్ కలర్స్, ప్రతిది కూడా పిన్ టు పిన్. ఇంకా నీకు మూవీ కంటే ఇంకా స్పెసిఫిక్ గా ఉంటాయి డీటెయిల్స్ అన్ని. ఒక రియల్ వరల్డ్ క్రియేట్ చేస్తారు అనమాట. ఇమాజినరీ వరల్డ్ లో తీసుకెళ్లి అక్కడ ఒక రియల్ వరల్డ్ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారు. సో దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. ఇంకా సోషల్ ఇంజనీరింగ్ లో డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. గేమింగ్ అనేది ఒక పర్టికులర్ డొమైన్. అంటే ఇప్పుడు దీని వల్ల అసలు ప్రజలకి ఎంత నష్టం జరుగుతుంది, అసలు దీని వల్ల అసలు అంటే ఎందుకు పబ్లిష్ చేస్తున్నారు, దీన్ని ఎందుకు అంతగానంగా ఎంకరేజ్ చేస్తున్నారు, అసలు ఇది యూజ్ ఏముంది అసలు? దీనికి యూజ్ ఏమి ఉండదు, జనాల అటెన్షన్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పొద్దు నుంచి సాయంత్రం వరకు నీ టైం ఉంది. నీ టైం ని తీసుకెళ్లి ఒక దాంట్లో పెట్టడం అనేది ఇప్పుడున్న ప్రాఫిట్. ఇప్పుడు అటెన్షన్ అనేది ప్రాఫిట్. నీ అటెన్షన్ తీసుకెళ్లి అందులో పెట్టాలి. అప్పుడు వాళ్ళకి అందులో నుంచి అమౌంట్ జనరేట్ చేసుకుంటారు. ఎలా నువ్వు అనుకోవచ్చు, పబ్జి గేమ్ లో వాళ్ళు అందులో ఒక పర్చేసింగ్ ఉంటాయి, స్కిన్ కలర్స్ అని, అందులో గన్లని, ఇంకా స్పెసిఫిక్ గా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. డ్రెస్సెస్ అని వీటికి వాడు ఏం చేస్తాడంటే అమౌంట్ చార్జ్ చేస్తున్నాడు, దానికి అమౌంట్ జనరేట్ అవుతుంది. నువ్వు పబ్జి ఆడుతున్న ప్రతిసారి వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి కూడా అమౌంట్ జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు గేమ్ ని డౌన్లోడ్ చేసినందుకు కూడా గూగుల్ వాళ్ళు కూడా ఇస్తారు అనమాట. వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళ కంపెనీ నుంచి వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ఇస్తారు అన్నట్టుగా. అయితే ఇప్పుడు గేమ్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఆడుతా ఉంటారు కదా. అసలు ఈ గేమ్ కున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెడితే అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? ఈ గేమ్ లో ఏంటంటే సర్వైవల్ ట్రాప్. సర్వైవల్ ట్రాప్ అంటే ప్రతి మనిషికి బతకాలి అనే సిచ్యువేషన్ తీసుకొస్తే, వాడు చావా బతక అనే సిచ్యువేషన్ తీసుకొస్తే ఎవడైనా గానీ సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. దీన్ని సర్వైవల్ ట్రాప్ అంటాం. ఈ పబ్జి లో గానీ ఫ్రీ ఫైర్ లో గానీ సర్వైవల్ ట్రాప్ అనే కాన్సెప్ట్ వాడారు. సర్వైవల్ ట్రాప్ అంటే ఆ గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి వాడికి ఏం జరిగిందో వాడికి గుర్తులేదు, ఎనీ టైం అటాక్ కావచ్చు. సో నువ్వు ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకో, ఒక మనిషి మీదకి ఏదన్నా అటాక్ అవబోతుంటే వాడు ఫుల్ ఫోకస్, వాడు ఫుల్ అటెన్షన్ దాని మీద ఉంటుందా ఉండదు. వాడు బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాడు చూసుకోవాలి అనేసి ఉంటది. సో దాని వల్ల వాడు కంటిన్యూస్ గా ఇంటెన్స్ గా ఫోకస్ చేస్తాడు అనమాట. అంటే సడన్ గా ఆ క్యారెక్టర్ కి ఏదైనా అయితే అది చనిపోద్దా, లేకపోతే దానికి ఏదైనా అటాక్ అయిద్దా, బాంబ్ వేస్తాడా, లేకపోతే గేమ్ లాస్ అయిపోయిద్దా అనే భయంలో కంటిన్యూస్ గా అటెన్షన్ ఇవ్వాలి దానికి. సో దీన్నే సర్వైవల్ ట్రాప్ అంటాం. దీన్ని ఎమోషనల్ సింక్రనైజేషన్ అంటాం. అంటే ఆ క్యారెక్టర్ కి ఏదైనా గానీ ఫీల్ అవుతారు అనమాట. అది అంటే ఉన్న గేమ్ లో ఉన్న దానికి అంటే వాడు బాడీకి ఏదో అవుతుంది అని చెప్పేసి ఉన్న దాన్ని కాన్సెప్ట్ లాగా తీసేసుకున్నాడు వాడిగా, అంతే అంటారు కదా. అంతే. సో దాని వల్ల ఇక అటెన్షన్ గానీ కంటిన్యూస్ ఫోకస్ గానీ ఆ గేమ్ మీదనే పెట్టాలి. వాడు కొంచెం అటైనా గానీ వాడు ఫోకస్ దెబ్బతింటే వాడు క్యారెక్టర్ పోయిద్ది, చనిపోతాడనే భయం అనమాట. అంటే క్యారెక్టర్ అందులో ఉన్న ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ వాడని ఫీల్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే సర్వైవల్ ట్రాప్ లో ఆ గేమ్ మోడ్ అలా ఉంటది. వేరే గేమ్స్ తో కంపేర్ చేస్తే ఈ పబ్జి గేమ్ లో ఎక్కువ ఫీల్ అవుతాం. ఇప్పుడు మామూలుగా యాంగ్రీ బర్డ్స్ గానీ, క్యారమ్ బోర్డ్ గానీ, చెస్ ఇలాంటి వాటిలో అంత ఫీల్ కాదు. కానీ ఇక్కడ ఏంది, నువ్వు ఒక రియల్ వరల్డ్ క్రియేట్ చేసి ఒక మనిషిని అందులో వేసి నువ్వు సడన్ గా నీకు ఏదైనా కావచ్చు అనే కాన్సెప్ట్ నీకు తెలిస్తే ఎవడైనా గానీ సర్వే కావడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే పబ్జి స్టార్ట్ అయిన కానుండి ఎండ్ అయ్యేదాకా అసలు ఆ గేమ్ చాలా మంది ఎడిట్ అవుతారు కదా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు గేమ్ లో ఏముంటది, ఎందుకు అంతగానంగా అసలు ఏం జరిగింది ఆ గేమ్ లో? ఆ గేమ్ లో ఏం జరిగింది అంటే జోన్ మెకానిజం ఒక కాన్సెప్ట్ ఉంటుంది అందులో. జోన్ మెకానిజం అంటే ఏంటంటే ఫ్రీ ఫైర్ లో గానీ పబ్జి లో గానీ మనకి జోన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. జోన్ ఏం చేస్తది, గేమ్ ఎంత సోషల్ ఇంజనీరింగ్ చేశారంటే, అంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మన ఇంజనీర్స్ అంటే ఇప్పుడు ఆడ కరెంట్ స్తంభం ఉంది, అది తయారు చేయడానికి ఏ స్ట్రక్చర్ లో పెడితే ఆ పోల్ అనేది ఆగుతుంది, ఆ వైర్లు అనేది క్యారీ చేస్తా అని ఇంజనీర్స్ ఉంటారు. ఈ సోషల్ ఇంజనీర్స్ ఏంటంటే వీళ్ళు
మన మైండ్స్ ఎలా వర్క్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు దాని తగ్గట్టు కాన్సెప్ట్ డిజైన్ చేస్తారు. సో ఇక్కడ జోన్ మెకానిజం ఏంటంటే వన్స్ ఈ గేమ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ ఫ్లైట్ లో నుంచి ఒక 10 మంది దిగుతారు. 10 మంది అంటే కొన్నిసార్లు గేమ్ బట్టి 100 మెంబర్స్ దిగుతారు, కొంతమంది 50 మెంబర్స్ దిగొచ్చు జోన్ లో. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ కొంతమంది దింపుతారు అనమాట. దింపిన తర్వాత ఆ పర్టికులర్ జోన్ లో ఆడ ఇల్లులు ఉంటాయి, అక్కడ ఒక ల్యాండ్ ఉంటది, మామూలు చెట్లు ఉంటాయి, వాటిలలో వెపన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అవన్నీ వెపన్స్ అన్ని తీసుకొని ఆ వెపన్స్ తీసుకొని ఒకరినొకరు అటాక్ చేసుకొని చివరి వరకు వెళ్ళాలి. కానీ కాన్సెప్ట్ లో జోన్ ఉంటది. జోన్ ఏం చేస్తంటే ఆల్రెడీ సర్వైవల్ మోడ్. అంటే నువ్వు స్టార్టింగ్ దగ్గర నుంచి క్యారెక్టర్ కి ఏం జరిగిద్ది అనేది భయం, ఏ టైం ఏదైనా అటాక్ కావచ్చు. దానికి తోడు జోన్ మెకానిజం ఏంటంటే గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు జోన్ దగ్గరకు వస్తా అనమాట. అంటే ఆ ఏరియా అనేది నువ్వు ఆ ఏరియాలో ఉండాలి. ఆ ఏరియా నుంచి నువ్వు బయటికి వెళ్ళినా చనిపోతావు. అంటే ఏమైతుంది, గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గేమ్ ఎండ్ అయ్యే లోపు జోన్ దగ్గరకు వస్తుంటే సర్వైవల్ మోడ్ లో ఉన్నావు, జోన్ దగ్గరకు వస్తుంది, టైం అయిపోతుంది, జనాలు అందులో ఉన్న వాళ్ళందరూ వరుసగా చనిపోతూ వస్తున్నారు. ఉన్న వాళ్ళందరూ ఎవరు, కొంచెం గట్టిగా ఆడే వాళ్ళు ఉంటారు, అప్పటికే చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అంటే నువ్వు లేకపోతే నువ్వు ప్లేయర్స్ అంటారు, లేకపోతే అసలు ఆర్డర్ రానోళ్ళు, కొత్త వాళ్ళు, బాటగాళ్ళు అంటారు. ఈ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రో ప్లేయర్స్ లాగా ఉంటారు. వాళ్ళతోని వాడు ఫైట్ చేయాలన్నమాట. అప్పుడేమైంది, ఇంకా ఇంటెన్స్ అవుతుంది గేమ్. అప్పుడు ఇంకా ఫోకస్ చేయాలి, అటెన్షన్ ఇవ్వాలి. సర్వైవల్ మోడ్ లో ఉన్నావు, ఏమైతే తెలియదు. మళ్ళీ జోన్ దగ్గరకు టైం అయిపోతుంది, చికెన్ డిన్నర్ కొట్టాలా, ఏ టైంలో హెడ్ షాట్ పడితే తెలియదు, దాక్కోవాలా, నిన్ను డిఫెండ్ చేసుకోవాలా, అవతల వాడిని అటాక్ చేయాలా. ఇవన్నీ నీ మైండ్ లో రన్ అవుతుంటే ఈ చుట్టుపక్కల ఉన్న రియాలిటీ పక్కన మమ్మీ ఏమంటుంది, డాడీ ఏమంటాడు, ఎక్కడున్నావు నువ్వు, అవన్నీ మర్చిపోతావు. సో ఇది యాక్చువల్ గా జోన్ మెకానిజం నడుస్తుంది. అంటే మనం అందులో ఉండబట్టి సో ఆ చుట్టూ ఉన్న చిన్న చిన్న మైండ్ లో పెట్టుకునేసరికి మన రియాలిటీ చుట్టూ ఏముందో అది మనం మర్చిపోతాం. గేమ్ సోషల్ ఇంజనీరింగ్ చాలా ఘోరంగా ఉంది. అందుకే నువ్వు చూడు, ఫ్రీ ఫైర్, పబ్జి ఆడేవాళ్ళు వాళ్ళు ఎంతసేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాము, మళ్ళీ అందులోనే ఉందాం అని చూస్తారు. నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు వాడిని కొంచెం డిస్టర్బ్ చేసినా వాడు చనిపోయింది అనుకో, నేను తిడతారు వాడు. ఎందుకు చూసా, కొంచెం అటైనా కానీ నీ వల్ల చచ్చిపోయినా, నీ వల్ల ఇట్లా అయిపోయింది అంటే అంత ఫోకస్, అంత అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఆ కాన్సెప్ట్ అట్లుంది. అసలు ఎందుకు ఇంత డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది? అంత డిజైన్ చేయకపోతే నువ్వు అంత ఇన్వెస్ట్ చేయలేవు కదా అందులో. నీ టైం మొత్తం అందులో పెట్టాలా, నీ అటెన్షన్. నువ్వేదో డబ్బా గేమ్, క్యారమ్ బోర్డ్ అంటే ఏముంది ఇట్లా కొడితే అది పక్క పోద్ది, చెస్ అంటే ఇట్లా పెడితే అయిపోయింది. ఇది నీ ఫుల్ ఫోకస్, నీ ఎమోషన్, హార్ట్ రేట్ పెరుగుతుంది తెలుసా. పబ్జి ఆడే వాళ్ళ హార్ట్ రేట్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన బ్రెయిన్ లో డోపమైన్ అని ఉంటుంది, డోపమైన్ కెమికల్. అదేంటంటే రివార్డ్ సిస్టమ్ అనమాట. నీకు ప్రతిసారి నువ్వు చికెన్ డిన్నర్ కొట్టినప్పుడు, ఎనిమిని అటాక్ చేసినప్పుడు నీకు ఆ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల కొన్నిసార్లు ఏమైంది తెలుసా, నువ్వు కరెక్ట్ గా ఆడకపోయినా గానీ ఆ డోపమైన్ లెవెల్స్ పడిపోతాయి. స్ట్రెస్ లో, డిప్రెషన్, యాంగ్జైటీ కూడా వస్తుంది. అంటే మనకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో ఆ టైంలో అది మంచిగా రిలీజ్ చేస్తుంది. లేదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటే అది తగ్గించుకుంటది. సో దాని వల్ల మన బాడీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అవును, ఖచ్చితంగా కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అందుకే ఈ గేమ్ ఆడే వాళ్ళకి డోపమైన్ లెవెల్స్ వాళ్ళకి కంటిన్యూస్ గా ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తేనే వాళ్ళు పని చేస్తాయి. బయట వాళ్ళు తిండి, బయట తిరగటం వాటి మీద ఉండదు, బయటికి రావడం కూడా ఉండదు, ఫోన్ లోనే ఉండాలి వాళ్ళు. ఇక అట్లా డిజైన్ చేస్తారు అనమాట. మామూలుగా డోపమైన్ సిస్టమ్ అంటే ఏంది, ఒకప్పుడు మనుషులు ఇలాంటి గేమ్స్ లేనప్పుడు ఒక అంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుషులు బతకాలంటే వేటాడితే మనకు ఒక ఆహారం దొరికే బతకడానికి జీవన ఆధారం ఏదో ఒకటి ఉండేది. ఆహారం దొరికినప్పుడు మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే అది రివార్డ్. అవును, నువ్వు బతకడం కోసం వేటాడితే నీకు ఒకటి దొరికితే అప్పుడు నీకు ఒక రివార్డ్ వస్తుంది. అది నేచర్ లో నీకు ఇచ్చిన ఒక నేచర్ ఇచ్చిన గిఫ్ట్. అది నువ్వు దాన్ని ఏం చేస్తాను, గేమ్ లో పెట్టి గేమ్ లో చికెన్ డిన్నర్ కొడితే నీకు రివార్డ్ వస్తుంది. కెమికల్ ఇంబ్యాలెన్స్ అక్కడే క్రియేట్ అవుతుంది. నీకు డోపమైన్ లెవెల్ 1 డే మొత్తంలో ఎక్కడో ఒకసారి హిట్ అవ్వాలి, లేదా 2 days కి. ఇది అట్లా కాదు, గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎనీ టైం ఎప్పుడైనా హిట్ కావచ్చు. లేదా నీ రివార్డ్ సిస్టమ్ మొత్తం దెబ్బతీసి నేను డిప్రెషన్, యాంగ్జైటీ కూడా తీస్తుంది. సో చాలా ఇంపాక్ట్ ఉంటుంది దీని వల్ల. అంటే వాళ్ళు చికెన్ డిన్నర్ కొట్టేంత ఆడుతూనే ఉంటారు. ఒకవేళ కొట్టినా గానీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది, కొట్టాలి, ఇంకా ఆడుతూనే ఉంటారు. సిస్టమ్ గేమ్ డిజైనింగ్ కూడా నాకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. నేను చాలా సార్లు అనలైజ్ చేసేవాడిని, నేను ఇంతకుముందు ఆడినా కదా. అసలు పిల్లగాళ్ళు కూడా నువ్వు అన్నట్టుగా చూస్తే అసలు వాళ్ళ కెరియర్
వాళ్ళ బయటకు వెళ్ళి ఆడుకోవాల్సిన చిన్నతనాన్ని అంతా లాస్ అయిపోతున్నారు. వాళ్ళ ఫోకస్ ఎట్టిపోతుందో వాళ్ళకు కూడా తెలియట్లేదు అసలు. అంత అంటే వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ దెబ్బ పడిపోతుంది కూడా ఆటోమేటిక్ గా ఆ గేమ్ వల్ల. అసలు ఇంత చిన్నపిల్లగాళ్ళు కూడా ఆడుతున్నారు, ఇంత ఎడిట్ అయ్యారంటే. ఇంకో విషయం చెప్పాలంటే అసలు ఏమి తెలియనివాడికి కూడా, అంటే చిన్న చిన్న పిల్లగాళ్ళకి కూడా ఏమి తెలియనివాడికి కూడా ఫ్రీ ఫైర్ పబ్జి ఆడటం స్టార్ట్ చేస్తే ఎలా వెళ్ళిపోతున్నారంటే ఆ ఫోన్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, పొరగలు ఇట్లా ఆడుతున్నారు, ఇంత ఎడిట్ అయ్యారు ఇంత గేమ్ కి అని. అవును. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ గేమ్ ప్రతి మనిషికి ఒక ఏదో టైంలో ఒక హై రావాలి. హై ఓకే. ఆ హై అనేది మనం ఏం చేస్తాం, బయట ఆడేది ఒకప్పుడు. అవును, బయట ఆడేది. బయట ఎట్లా స్పోర్ట్స్, క్రికెట్ లేకపోతే వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి హై వస్తుంది. హై ఎలా వస్తుంది, నీ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వస్తుంది. అవును. మెంటల్ యాక్టివిటీ వల్ల నీకు ఎప్పుడు హై రాదు. మెంటల్ యాక్టివిటీ వల్ల హై వచ్చిందంటే వీడియో గేమ్సే. అవును, వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ అనేది ఎప్పుడో డిజైన్ చేశారు, కానీ అప్పుడు వీడియో గేమ్స్ కి ఇప్పుడు వీడియో గేమ్స్ తేడా ఏంటంటే, అప్పుడు గేమ్ లో ఆడుతుంటే ఎప్పుడో ఒక రకంగా ఒక మంచి ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు అలా లేదు. నీకు గేమ్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. గేమ్ లో స్కిన్ కలర్స్ ఉంటాయి, క్యారెక్టర్ ఉంటది, డిఫరెంట్ జెండర్స్ ఉంటాయి అందులో సౌండ్ గానీ, సౌండ్ ఎఫెక్ట్స్ గానీ, లొకేషన్స్ గానీ, అందులో ఉన్న ప్రతిదీ ఎవ్రీథింగ్. ఒక దాంట్లో క్యారెక్టర్ మూవ్ అయ్యే విధానం గానీ, జంపింగ్, కిల్లింగ్, ప్రతిదీ రియాలిటీ. అంటే ఇక మనిషి ప్రపంచం వదిలేసి ఆ ప్రపంచంలో పోయే విధంగా వాడు గేమ్ ని డిజైన్ చేస్తాడు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావు కదా, ఒక మనిషి రియాలిటీ గా ఒక మనిషి కోసం బతకాలి, అవతల నుంచి చంపాలి అని చెప్పేసి, అదే వస్తుంటే అంటే గేమ్ లో నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత బయట రియాలిటీ ఎలా హ్యాపీనెస్ అయిందని ఎంజాయ్మెంట్ మర్చిపోయి ఏదైతే గేమ్ లో వాళ్ళు చేశారో, అంటే ఒకరిని మనిషి చంపాలి, ఒక మనిషిని ఈగో పెంచాలి అది చేస్తున్నారో, బయట రియాలిటీ కూడా అదే జరుగుతుంది. ఒక మనిషిని చూసి కుళ్ళుకోవటం, జెలసీ ఫీల్ అవ్వటం, ఒక మనిషిని ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసుకున్న సొల్యూషన్ ఆలోచించట్లేదు. వాడిని వేసేయాలా, వాడిని చంపేయాలా అన్నట్టుగా వెళ్ళిపోతుంది థాట్స్ అంతే ఆ గేమ్ వల్ల. అవును. ఏం చేస్తుంది అంటే మనకి ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఉంటుంది దాన్ని. ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ అంటే నువ్వు ఏదైనా అనుకుంటే అయిపోవాలి. ఆ గేమ్ అట్లా ఉంటది, ఆ ఎమోషనల్ ప్లే అలా చేస్తుంది గేమ్. దానివల్ల వాడి లైఫ్ లో, రియల్ లైఫ్ లో కూడా వాడు ఏదైనా అనుకుంటే అప్పటికప్పుడు అయిపోవాలి. అయిపోకపోతే చికా చేస్తాడు. నువ్వు కావాలంటే చాలా కేసెస్ ఉన్నాయి చూడు, పబ్జి ఆడనివ్వలేదని పేరెంట్స్ ని చంపిన కేసెస్ ఎన్ని ఉన్నాయి. అవునా కదా? ఎందుకు? వాడు ఆల్రెడీ సైకిల్ అయిపోయింది, సైకలాజికల్ డ్యామేజ్ జరిగిపోయింది. ఇక వాడికి ఏంది, ఇమీడియట్ గ్రాటిఫికేషన్ అలవాటు పడ్డాడు వాడు నువ్వు ఎంత ఏం చెప్పినా వాడు వెండు, ఆల్రెడీ అయిపోయింది అక్కడతో క్లోజ్. వాడిని నువ్వు వాడి లైఫ్ లో అనుకున్నది అవ్వకపోతే అడుగుకోడు, వాడు అప్పటికప్పుడు అయిపోవాలి. వాడు టైం కూడా వద్దాడు, ఓపిక ఉండదు, పేషెన్స్ ఉండదు. అందుకే మనం అనేది జెన్జీ కిడ్స్ అనేది ఎందుకు అనుకున్నాం, వాళ్ళకి పేషెన్స్ ఉండదు అనమాట. అంటే 2001, 2002 బోర్న్ వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది, ఎందుకంటే వాళ్ళు డిజిటల్ వరల్డ్ లో ఎక్కువ పెరిగి ఉన్నారు. అంటే వాళ్ళ టీనేజ్ లైఫ్ కి వచ్చే వరకు మొత్తం గ్యాజెట్స్, మొబైల్స్, ఆండ్రాయిడ్స్, టచ్ ఫోన్స్ ఇవే ఉన్నాయి కదా. సో దాని వల్ల వాళ్ళు రియల్ వరల్డ్ అనేది పక్కన పెట్టి ఈ గేమ్స్ మీద పడడం, ఈ గేమ్స్ వల్ల ఇమీడియట్ గ్రాటిఫికేషన్ అలవాటు పడి వాళ్ళ లైఫ్ నే ఒక వీడియో గేమ్ లాగా ఫీల్ అయిపోయి వాళ్ళ రియల్ వరల్డ్ ని కూడా నాశనం చేసుకుంటారు. మరి ఇప్పుడు దీన్ని ఆపడం కుదరదు అంటారు అసలు. ఎందుకు మరి గవర్నమెంట్ ఇంత జరుగుతున్నా గానీ, అంటే అసలు పేరెంట్స్ అసలు పిల్లగాళ్ళ ఫ్యూచర్లు గానీ, వాళ్ళ ఒక హ్యాపీనెస్, వాళ్ళ ఒక ఎంజాయ్మెంట్, పేరెంట్స్ అసలు వాళ్ళ పేరెంట్స్ అంతగానం కష్టపడి చదివి చేస్తున్నారు అంతగానంగా అవి చేస్తుంటే కూడా, మరి దీనికి గవర్నమెంట్ ఎందుకు ఇంతగానంగా యాక్షన్ లేదు? ఏం అంటే ఇంత చిచ్చికా జరుగుతుంది కదా, ఇంతగానంగా జరుగుతుంది, ఇంతగానం చేస్తున్నారు, మరి గవర్నమెంట్ దీని మీద ఏం యాక్షన్ తీసుకోదా? మరి ఎందుకు గవర్నమెంట్ ఇంకా అంటే దాన్ని పబ్లిష్ చేస్తుంది ఇంకా ఇట్లా అది అని చెప్పేసి అంటుంది, ఇంకా ఎందుకంట?